విశాఖ పోర్టు ట్రస్టుకు మరో భారీ ప్రాజెక్టు మంజూరైంది. రవాణా వ్యవస్థ మరింత సులభతరం చేసేందుకు సరికొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని నౌకాయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 334 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించనుంది. 9 రైల్వే క్రాసింగ్ల మీద నుంచి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం వల్ల భారీ వాహనాలు సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ఫలితంగా నగరంలో చాలా వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. గౌతమ్, దేశంలోనే అగ్రగామి పోర్టు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో 90 నుంచి 95 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి పోర్టు. 31 బెర్తులు ఉన్నాయి. చాలా రవాణా రాకపోకలు కలిగి ఉన్నాయి. చాలా పెద్ద సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు చేస్తూ ఉంటాయి. అందుకే చాలా సులువుగా ఈ రాకపోకలు జరగాలని, ముఖ్యంగా పోర్టుకు వచ్చేటువంటి భారీ వాహనాలకి ఏ ఇబ్బంది ఉండకుండా ఉండాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో నౌకాయాన మంత్రిత్వ శాఖ 334 కోట్లతోటి 3.584 మీటర్ల సంబంధించినటువంటి కిలోమీటర్లతో ఒక భారీ ఫ్లైఓవర్ని నిర్మాణం చేపడుతున్నారు. దీనికి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా చూసుకున్న వెనక్కి కనిపిస్తున్నటువంటి ప్రాంతం కాన్వెంట్ జంక్షన్ ప్రాంతం. ఈ కాన్వెంట్ జంక్షన్ ప్రాంతం నుంచి డాక్యార్డ్ ప్రాంతం వరకు కూడా ఒక ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాంతంలో 9 రైల్వే క్రాసింగ్లు ఉన్నాయి. ఈ 9 రైల్వే క్రాసింగ్ల దగ్గర 18 గేట్లు పడుతున్నాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో ప్రయాణం చేసేటువంటి భారీ వాహనాలు, కంటైనర్లు కావచ్చు, భారీ లారీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో నౌకాయాన మంత్రిత్వ శాఖ విశాఖపట్నం పోర్టు ఈ బృహత్తర ప్రాజెక్టుని చేపడుతున్నాయి. 334 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్టుని తీసుకొస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు ఒక భారీ జాతీయ రహదారి ఇదే పోర్టు సమీపంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో 3.6 కిలోమీటర్లు, సుమారుగా 3.6 కిలోమీటర్ల ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం వల్ల పోర్టులోకి వెళ్ళేటువంటి భారీ వాహనాలు, పోర్టు నుంచి బయటకు వచ్చే భారీ వాహనాలకి చాలా సులువుగా ప్రయాణ రాకపోకలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు దీనివల్ల నగరానికి కూడా ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద భారీ వాహనాలు నగరం మధ్యలోంచి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాన్వెంట్ జంక్షన్ అనేది నగరానికి సమీపంగా ఉన్నటువంటిది, చాలా దగ్గరగా ఉంటుంది. కాన్వెంట్ జంక్షన్ తర్వాత నుంచి వచ్చేటువంటిది ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా కాన్వెంట్ జంక్షన్ అనుసంధానమే ఉంటాయి. రైల్వే స్టేషన్ కూడా సమీపంలోనే ఉంటుంది. ఇతర కంచేరుపాలెం కానీ ఇలా గాజువాక్ వెళ్ళడానికి కానీ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా కాన్వెంట్ జంక్షన్ కూడలి అనేది ప్రధానమైన కూడలి. ఈ ప్రధానమైన కూడలిలో భారీ వాహనాల వల్ల చాలా ట్రాఫిక్ పరమైనటువంటి సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేటువంటి పరిస్థితిగా దీన్ని భావించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తయినట్టయితే పోర్టుకు వెళ్ళిపోయేటువంటి భారీ వాహనాలు చాలా సులువుగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ 9 రైల్వే క్రాసింగ్ల యొక్క సమస్య ఉండదు. ఎందుకంటే ఈ రైల్వే క్రాసింగ్ దగ్గర భారీ వాహనాలు ఆగిపోవడం, నిలిచిపోవడం, వీటి వల్ల ఎంతో డీజిల్ వృధా అయ్యేటువంటి పరిస్థితి, ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. వాటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి చాలా ఆలోచన చేసి నౌకాయాన మంత్రిత్వ శాఖ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ ప్రాతిపదికన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. 30 నెలల సమయంలోనే ఈ ఫ్లైఓవర్ని పూర్తి చేస్తారు. ఇప్పటికే పోర్టు సమీపంలో ఫ్లైఓవర్లన్నీ పూర్తవుతున్నాయి. ఒకవైపు విశాఖపట్నం రాయ్పూర్ జాతీయ రహదారి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ కూడా ఇదే సమీపంలో వచ్చి చేరుతుంది. ఇదే ప్రాంతం నుంచి కాన్వెంట్ జంక్షన్ కూడల నుంచి డాక్యార్డ్ ఏరియా వరకు కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్ని నిర్మాణం చేపడుతున్నారు. దీనివల్ల విశాఖపట్నం పోర్టుకి మరింత రాకపోకలు సులువవుతాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పోర్టు తన గణనీయంగా ఉత్పత్తిని పెంచుకుంటూ వస్తుంది. 90 నుంచి 95 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నటువంటి విశాఖ పోర్టు ఇంకా పెంచుకుంటోంది. ఎందుకంటే ఇప్పటికే 31 సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జెట్టీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రవాణా చేస్తుంది. అనేక విధాలుగా రవాణా జరుగుతుంది. ఒక పక్క కంటైనర్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పోర్టు పరమైనటువంటి రాకపోకలకి చాలా పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నటువంటి విశాఖపట్నం పోర్టు దేశంలోనే 2వ స్థానంలో నిలబడుతోంది. కాబట్టి ఇటువంటి పోర్టుకి రవాణా సౌకర్యాన్ని మరింత పెంచాలనేటువంటి బృహత్తర ఉద్దేశంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారు. ఫలితంగా భారీ వాహనాలకి ఒక చక్కటి సులువుగా పోర్టులోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే పోర్టు ట్రాఫిక్ అంటే పోర్టుకు వచ్చేటువంటి భారీ వాహనాలకు నగరంలో ఉండేటువంటి వాహనాలకు మధ్య ఏ రకమైన ఇబ్బంది రాదు. ఎందుకంటే ఈ భారీ వాహనాల వల్ల ఎంతో కొంత నగరం మీద ఆ ట్రాఫిక్ సమస్య పడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పోర్టు వాహనాల కన్నా వేరుగానే ఈ ఫ్లైఓవర్ మార్గం ద్వారా డాక్యార్డ్ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫలితంగా
ఈ యొక్క ట్రాఫిక్ అంతా కూడా పోర్టుకి వెళ్ళేటువంటి భారీ వాహనాల ట్రాఫిక్ అంతా కూడా నగర ట్రాఫిక్ మీద పడేటువంటి పరిస్థితి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయినట్టయితే విశాఖ నగరానికి చాలా వరకు ట్రాఫిక్ పరమైనటువంటి సమస్యలు తప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు భారీ వాహనాలు ఉండడం, ప్రయాణం చేయడం వల్ల 1-2 చోట్ల ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి కూడా కొంత గణాంకాల్లో ఉంది. అటువంటి ప్రమాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉండదు భవిష్యత్తు రోజుల్లో. వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేటట్టుగా మరోవైపు విశాఖపట్నం పోర్టుకి భారీ వాహనాలు రాకపోకలు సులువు చేసే విధంగానే ఈ బృహత్తరమైన ప్రాజెక్టుని చేపడుతున్నారు. నౌకాయాన మంత్రిత్వ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుని తీసుకుంది. కాన్వెంట్ జంక్షన్ కూడలి నుంచి ఉన్నటువంటి డాక్యార్డ్ కూడలి వరకు కూడా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.